Hello everyone, welcome to my channel. In this video we are going to discuss about non-verbal section. Okay, so non-verbal section లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే అనాలజీ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఇది మెయిన్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో. ఓకే, సో అనాలజీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సిమిలారిటీ. అనాలజీ రిఫర్స్ టు సిమిలారిటీ. ఓకే, సో దీన్ని రిలేషన్షిప్ టెస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దీంట్లో ఏం చేస్తారంటే చూడండి, ఇన్ దిస్ పార్ట్ క్వశ్చన్ మార్క్ ఫాలోస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఫోర్త్ ఫిగర్ ఆఫ్టర్ 3 ప్రాబ్లమ్ ఫిగర్స్. ఇక్కడ 3 ప్రాబ్లమ్ ఫిగర్స్ ఇచ్చినాక ఇక్కడ చూడండి 1 2 3 ప్రాబ్లమ్స్ ఫిగర్స్ ఇచ్చినాక ఫోర్త్ ఫిగర్లో ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే మనకి ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 ఫిగర్స్ అనేది క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ చేస్తే రిలేషన్షిప్ అన్నాడు. అంటే ఈ ఫస్ట్ రెండు ప్రాబ్లమ్స్ ఫిగర్కి రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ 2 ఫిగర్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే, సో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ హ్యావ్ సర్టన్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. ఓకే, ద ఫస్ట్ 2 ఫిగర్స్కి ఏంటి సమ్ సర్టన్ రిలేషన్షిప్ ఉంటుంది. దేర్ షుడ్ బి ద సేమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద థర్డ్ అండ్ ఫోర్త్. సో థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా ఏదైతే రిలేషన్షిప్ ఉందో సేమ్ రిలేషన్షిప్ ఉండాలి. ఓకే, సో అదేంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ among the 4 answer figures the one which may go well in the place of the question mark అన్నాడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈ ఫిగర్ ఇచ్చిన ఫస్ట్ ఫిగర్, సెకండ్ దాంట్లో ఏంటంటే ట్రయాంగిల్ ఇచ్చిన. ఓకేనా, సో ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చిన ఒక 2 లైన్స్ ఇచ్చిన, సెకండ్ దాంట్లో 3 లైన్స్ ఇచ్చిన. సో థర్డ్ ఫిగర్లో ఏమి ఇచ్చినామంటే 4 లైన్స్. ఓకే, సో ఫోర్త్ ఫిగర్ ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ 2 కంపేర్ చేయండి. ఫస్ట్ 2 ఏదైతే రిలేషన్షిప్ ఉందో థర్డ్ ఫోర్త్ కూడా సేమ్ రిలేషన్షిప్ ఉండాలి. సో చూడండి, ఫస్ట్ దాంట్లో ఏంటంటే 2 సైడ్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ దాంట్లో 3 సైడ్స్, అంటే ఒక సైడ్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ. సిమిలర్ థర్డ్ దాంట్లో ఎన్ని ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి. ఫిఫ్త్ దాంట్లో ఎంత ఉండాలి, ఫోర్త్ దాంట్లో ఎంత ఉండాలి, 5 సైడ్స్, అంటే ఒక సైడ్ ఇంక్రీజ్ కావాలి. ఓకేనా, సో ఫస్ట్ సెకండ్ కంపేర్ చేస్తే దీంట్లో దీంట్లో ఒక సైడ్ ఎక్కువ అయింది, ఇంక్రీజ్ అయింది ఈ ఫిగర్లో. సో ఈ ఫిగర్ కంటే ఈ ఫిగర్లో కూడా ఒక సైడ్ అనేది ఇంక్రీజ్ కావాలి. అంటే ఇక్కడ 4 సైడ్స్ ఉంటే ఈ ఫిగర్లో ఎన్ని ఉండాలి, 5 సైడ్స్ ఉండాలి. 5 సైడ్స్ అంటే మనకు పెంటాగన్ అయి ఉండాలి. సో ఇట్లా రావాలి ఫిగర్ అనేది. సో మన క్వశ్చన్ ఆన్సర్లో ఇచ్చిన ఆప్షన్లో ఇట్లా 5 సైడ్స్తో ఏదైనా ఫిగర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఫోర్త్ ఫిగర్ అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, 3 ఫిగర్స్ ఇస్తాడు. ఫస్ట్ 2 ఫిగర్స్ ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో సేమ్ రిలేషన్షిప్ థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా ఉండాలి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండే ఫిగర్ మనం ఫైండ్ చేయొచ్చు అన్నట్టు ఇట్లా. ఓకే, సో దీనికోసం మనం మెయిన్లీ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఏమి ఇచ్చిన. సో వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద షేప్ ఆఫ్ డిజైన్స్. ఓకే, సో మనం లుక్ కేర్ఫుల్లీ ద షేప్ ఆఫ్ డిజైన్స్. ఓకే, షేప్ ఆఫ్ డిజైన్స్ అంటే ఆ డిజైన్ యొక్క షేప్ను క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ తర్వాత సైడ్స్ ఆఫ్ డిజైన్. సో ఇంతకుముందు ఈ ప్రాబ్లం లెక్క సైడ్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి, సైడ్స్ ఆఫ్ డిజైన్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, లుక్ కేర్ఫుల్ ద షేప్ ఆఫ్ డిజైన్స్ అండ్ లుక్ కేర్ఫుల్ ద సైడ్స్ ఆఫ్ డిజైన్స్. నెక్స్ట్ తర్వాత లుక్ కేర్ఫుల్ ద రొటేషన్ ఆఫ్ డిజైన్. సో డిజైన్ ఏ వేలో రొటేట్ అవుతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, సో ఎంత డిగ్రీస్తో రొటేట్ అవుతుంది అది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత లుక్ కేర్ఫుల్లీ అడిషన్ అండ్ డిలీషన్ ఆఫ్ డిజైన్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఫిగర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏంటి యాడ్ చేసినాం, ఒక్క సైడ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సో అట్లా అడిషనా లేకపోతే డిలీషన్ ఏమైనా డిలీట్ చేస్తే అబ్జర్వ్ అయినాయా అవి కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏమైనా మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయా, లుక్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద డిజైన్స్. ఓకే, ఏమైనా మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయా అని చెప్పి అట్లా కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత లుక్ ద రీప్లేస్మెంట్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ డిజైన్స్. సో ఏదైనా డిజైన్ బదులు ఇంకో డిజైన్ రీప్లేస్ చేసినామా అలా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో ఈ 6 స్టెప్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి మెయిన్లీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇచ్చిన ఫిగర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, మెయిన్ థింగ్ కేర్ఫుల్గా. ఓకే, సెకండ్ థింగ్ ఏంటిది నెంబర్ ఆఫ్ సైడ్స్. నెక్స్ట్ తర్వాత హౌ ద డిజైన్ రొటేట్స్ అది కూడా చూడాలి, లేకపోతే డిలీషన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఎనీ డిజైన్స్ అది చూసుకోవాలి. ఓకే, అండ్ మిర్రర్ ఇమేజ్ ఉన్నాయా చెక్ చేయాలి, లేదంటే ఏదైనా రీప్లేస్మెంట్ ఉందా, ఏదైనా ఒక డిజైన్ బదులు ఇంకో డిజైన్ రీప్లేస్మెంట్ చేసినామా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మెయిన్లీ. ఓకే, సో నెక్స్ట్ కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్. కన్వర్షన్ ఆఫ్ అనాలజీ. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ అనాలజీ బేస్డ్ ఆన్ ద సైజ్. సో బేస్డ్ ఆన్ ద సైజ్ ఎట్లా కన్వర్ట్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో ఏముంది, ఒక ట్రయాంగిల్ ఉండి పైన సర్కిల్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఫిగర్లో ఏముంది, ఒక ట్రయాంగిల్ ఉండి పైన సర్కిల్ ఉంది. సెకండ్ ఫిగర్లో సర్కిల్ ఉండి ట్రయాంగిల్. థర్డ్ ఫిగర్లో ట్రయాంగిల్ ఉండి చిన్న స్క్వేర్ ఉంది పైన. సో
ఇక్కడ చూడండి. సో ఈ ఫస్ట్ రెండింటికి ఏదైతే రిలేషన్షిప్ ఉందో సిమిలర్ రిలేషన్షిప్ థర్డ్ ఫోర్త్కి కూడా ఉండాలి. అంటే ఫస్ట్ దాంట్లో ట్రయాంగిల్ ఉండి సర్కిల్ ఉంది, అంటే సెకండ్ ఫిగర్లో సర్కిల్ ఉండి ట్రయాంగిల్, అంటే ఇవి రెండు సేమే ఉన్నాయి. ట్రయాంగిల్ సర్కిల్ ఉంది. కాకపోతే ఇక్కడ చిన్నగా ఉన్న సర్కిల్ ఇక్కడ పెద్దగా అయిపోయింది, ఇక్కడ పెద్దగా ఉన్న ట్రయాంగిల్ ఇక్కడ చిన్నగా అయిపోయింది. అంటే ఇవి రెండింటిని ఏం చేసినాం, ఇక్కడ స్మాల్ ఉన్నది ఇక్కడ బిగ్ అయింది, బిగ్ ఉన్నది స్మాల్ అయింది. సేమ్ సర్కిల్ పైన ఉన్నది ఇక్కడ కూడా సర్కిల్ పైన, ట్రయాంగిల్ కిందనే ఉంటే ఇక్కడ కూడా ట్రయాంగిల్ కిందనే. కాకపోతే ఇక్కడ వీటి సైజ్ అనేది ఏమైంది, తగ్గింది. సో బేస్డ్ ఆన్ సైజ్, అంటే సైజ్ ఆఫ్ సర్కిల్ ఎంత పెద్దగా అయింది, సైజ్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా చిన్నగా అయిపోయింది. సిమిలర్లీ ఇక్కడ ఉన్న సేమ్ ఏదైతే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, ఇక్కడ పైన రెక్టాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా, సేమ్ ట్రయాంగిల్ ఉండాలి రెక్టాంగిల్. కాకపోతే ఇక్కడ చిన్నగా ఉన్న రెక్టాంగిల్ ఏం కావాలి, పెద్దగా కావాలి. ఇక్కడ చిన్నగా ఉన్న రెక్టాంగిల్ పెద్దగా ఉండాలి, పెద్దగా ఉన్న ట్రయాంగిల్ చిన్నగా ఉండాలి. అంటే సైజ్ అనేది రివర్స్ ఉన్నది. సో ఫస్ట్ టూకి ఎట్లయితే రివర్స్ ఉందో సైజెస్, థర్డ్ ఫోర్త్ కూడా సేమ్ రివర్స్ ఉండాలి. అంటే మనం ఆన్సర్ ఫిగర్లో ఏముండాలి, రెక్టాంగిల్ అనేది పెద్దగా ఉండాలి, ట్రయాంగిల్ అనేది చిన్నగా ఉండాలి. సేమ్ పైన రెక్టాంగిల్ కింద ట్రయాంగిల్, సేమ్ పైన రెక్టాంగిల్ కింద ట్రయాంగిల్, సేమ్ ఫస్ట్ సెకండ్ ఫిగర్కి ఎలా అయితే ఫాలో అయినామో థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా సేమ్ ఉండాలి. అంటే ఆన్సర్ ఫిగర్లో ఇది ఉందా లేదా చెక్ చేయండి. పైన రెక్టాంగిల్ కింద ట్రయాంగిల్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్కి ఉంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూడండి, బేస్డ్ ఆన్ ద ఫామ్. సో బేస్డ్ ఆన్ ద ఫామ్ అంటే ఫస్ట్ ఫిగర్ ఏమి ఇచ్చిండు, సర్కిల్ ఇచ్చిండు, 6 లైన్స్ ఉన్నాయి. సెకండ్ ఫిగర్లో 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి, ఒక హెక్సాగన్ ఉంది. థర్డ్ ఫిగర్లో ఒక సర్కిల్ ఉంది, 1 2 3 లైన్స్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ కంపేర్ చేస్తే రెండింటికి ఏదైతే రిలేషన్షిప్ ఉందో థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా సేమ్ రిలేషన్షిప్ ఉండాలి. అంతేనా. ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో ఈ సర్కిల్ అనేది అవుటర్ సర్కిల్ అనేది తీసేసి ఈ 6 లైన్స్తో ఒక ఫిగర్ తయారు చేసినాం. అంటే ఈ సర్కిల్ అనేది ఏమైంది, వెళ్ళిపోయింది. ఓకే, సో డిలీట్ చేసినాం. ఈ సర్కిల్ అనేది డిలీట్ చేస్తే ఈ మిగిలిన 6 లైన్స్తో ఒక 6 సైడ్స్ ఫిగర్ తయారు చేసినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సర్కిల్ అనేది రిమూవ్ చేస్తే 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్తో ఒక ఫిగర్ ఫామ్ చేయాలి. సో 3 లైన్స్తో ఏ ఫిగర్ ఫామ్ చేస్తాం, ఇందులో ఏదైనా ట్రయాంగిలే కదా ఫామ్ చేయాల్సింది. సో ట్రయాంగిల్ ఫామ్ చేస్తూ ఇక్కడ సర్కిల్ రిమూవ్ చేస్తే వచ్చిన 3 లైన్స్తో ఫిగర్ ఫామ్ చేసిన ఫిగర్ ఏంటి, ట్రయాంగిల్. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫామ్ ఏంటి, బేస్డ్ ఆన్ ద ఫామ్. సో ఇది ఫిగర్ అనేది ఏ ఫామ్లో ఉంది. సో ఇక్కడ ఏం చేసినాం, ఫస్ట్ ఫిగర్లోకి వెళ్ళి సర్కిల్ రిమూవ్ చేస్తే మిగతా 6 లైన్స్ ఉన్నాయి కదా, 6 లైన్స్తో ఒక ఫిగర్ తయారు చేసినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సర్కిల్ని రిమూవ్ చేసి మిగతా 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్స్తో ఒక ఫిగర్ ఫామ్ చేస్తే అది ట్రయాంగిల్ ఒకటేనే. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద సైడ్స్. సో ఇంతకుముందు మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చిన కదా, బేస్డ్ ఆన్ సైడ్స్ నెంబర్ ఆఫ్ సైడ్స్. సో సిమిలర్లీ అది. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ఇక్కడ 1 2 3 సైడ్స్ ఉన్నాయి. 1 2 3 4 సైడ్స్ ఏమైంది, ఒక సైడ్ పెరిగింది. సో ఇక్కడ 3 సైడ్స్ ఉంటే ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. సిమిలర్లీ ఇక్కడ 4 సైడ్స్ ఉంటే ఇక్కడ 5 సైడ్ ఉండాలి. అంతేనా, 1 2 3 4. సిమిలర్లీ 5 సైడ్స్ ఉండాలి. సో 5 సైడ్స్తో ఉన్న ఫిగర్ ఏంటి, ఇక్కడ పెంటాగన్. ఓకేనా, సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 2 ఇటు కంపేర్ చేస్తే ఇక్కడ 3 సైడ్స్ ఉంటే ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫోర్త్ కంపేర్ చేస్తే ఇక్కడ 4 సైడ్స్ ఉంటే ఇక్కడ ఏముండాలి, 5 సైడ్స్ ఫిగర్ ఉండాలి. సో 5 సైడ్స్ ఫిగర్ అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద రొటేషన్ మనం ఎలా అనాలజీ కన్వర్ట్ చేయొచ్చు చూడండి. సో బేస్డ్ ఆన్ ద రొటేషన్ అంటే చూడండి ఇక్కడ. ఓకే, సో మనకు ఫస్ట్ ఫిగర్లో ఏముంది, ఏ అనేది ఈ పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఫిగర్లో ఏ అనేది ఈ పొజిషన్లో ఉంది, స్ట్రైట్ పొజిషన్లో, ఈ పొజిషన్లో ఉంది ఏ అనేది. ఓకే, ఈ పొజిషన్లో ఉంది ఇక్కడ ఏ అనేది. ఓకే, సో మనం ఇట్లా రొటేట్ చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ ఈ డైరెక్షన్లో రొటేట్ చేస్తామంటే. ఓకే, సో దీన్ని 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసినాం అనుకోండి, ఎంత 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసినాం అనుకోండి, ఇక్కడికి వచ్చింది ఈ పొజిషన్. అంటే ఈ పొజిషన్ రాలే, మళ్ళీ ఇంకొక 45 తిప్పండి అంటే ఎంత, ఈ పొజిషన్కి వచ్చింది. సో ఈ పొజిషన్కి వచ్చిందంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పొజిషన్కి ఈ నుంచి ఇక్కడికి 45. సో ఈ నుంచి ఇక్కడికి 45 45 45 టోటల్ ఎంత, 135 degrees రొటేట్ చేసినట్టు మనం. ఓకే, సో నార్మల్గా ఫస్ట్ 90 degrees రొటేట్ చేసినామంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పొజిషన్కి వచ్చింది. ఇంకో 45 రొటేట్ చేస్తే ఈ పొజిషన్కి వచ్చింది. అంటే టోటల్ 45 + 45 + 45 అంటే 135 degrees రొటేట్ చేసినట్టు యాంటీ క్లాక్ వైజ్లో. సిమిలర్లీ థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా సేమ్ ప్యాటర్న్ కావాలి. చూడండి, థర్డ్ ఫిగర్ ఫస్ట్ ఏ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో ఉంది థర్డ్ ఫిగర్ అనేది. అంతేనా. సో యాంటీ క్లాక్ వైజ్లో అంటే డైరెక్షన్ ఎటు ఉండాలి, ఈ డైరెక్షన్లో.
ఓకే, సో ఈ డైరెక్షన్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇది కూడా సేమ్ 135. సో ఫస్ట్ ఫిగర్ని ఎట్లయితే 135 రొటేట్ ఇస్తే సెకండ్ ఫిగర్ వచ్చిందో, థర్డ్ ఫిగర్ని కూడా 135 రొటేట్ ఇస్తే ఫోర్త్ ఫిగర్ రావాలి. అంటే 135 రొటేట్ అంటే ఇక్కడ 45 45 అంటే పొజిషన్ ఎట్లుండాలి, ఏ యొక్క పొజిషన్ డౌన్ సైడ్ చూడాలి. ఓకేనా, సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ 135 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఏ పొజిషన్ ఎట్లా వచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది థర్డ్ ఫిగర్ని రొటేట్ చేస్తే. ఓకే, సో అంటే డౌన్ సైడ్ ఉందా లేదా చెక్ చేయండి మన ఇచ్చిన ఆప్షన్స్లో. అంటే ఆప్షన్ 4. ఓకేనా, సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి, థర్డ్ ఫిగర్ని 135 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఎట్లా వచ్చిందో ఫోర్త్ ఆప్షన్ అదే ఉంది. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద రొటేషన్ కూడా మనం కన్వర్షన్ ఆఫ్ అనాలజీ అనేది చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, స్క్వేర్ ట్రయాంగిల్ ఈ రెండింటిని ఏం చేసినాం, రివర్స్ చేసినాం. ఇన్నర్ ఫిగర్ ఏమైంది, అవుటర్ ఫిగర్ అయింది, అవుటర్ ఫిగర్ ఇన్నర్ ఫిగర్ అయింది. అంతేనా, బయట ఉన్న స్క్వేర్ లోపలికి వచ్చింది, లోపల ఉన్న ట్రయాంగిల్ బయటకు వచ్చింది, బయట పార్ట్ అవుటర్ పార్ట్ అయితే షేడ్ చేసినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సర్కిల్ స్క్వేర్ అంటే బయట ఉన్న సర్కిల్ ఏం కావాలి, లోపలికి వెళ్ళాలి, లోపల ఉన్న స్క్వేర్ బయటికి రావాలి. సో లోపల ఉన్న స్క్వేర్ బయటికి రావడం అంటే ఇట్లా, అంతేనా. సో లోపల ఉన్న స్క్వేర్ బయటకి వేసినాం, బయట ఉన్న సర్కిల్ అవుటర్ సైడ్ ఉన్న సర్కిల్ లోపల సైడ్ పంపించినాక ఏం చేయాలి, బయట సైడ్ ఉన్న పార్ట్ అంతా షేడ్ చేయాలి. అంటే బయట సైడ్ పార్ట్ ఏం చేస్తాం, ఇట్లా షేడ్ చేస్తాం. సో ఈ మోడల్ ఫిగర్ ఏమైనా ఉందా చేయండి ఆప్షన్లో. సో ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది ఈ మోడల్ ఫిగర్, బయట స్క్వేర్ లోపల సర్కిల్ ఇక్కడ ఉంది, ఆప్షన్ 1కి ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 2 ఫిగర్స్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో సిమిలర్లీ థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా సేమ్ రిలేషన్షిప్ ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఒక స్క్వేర్ ఉంది మధ్యలో సర్కిల్, సిమిలర్లీ స్క్వేర్ ఉంది మధ్యలో సర్కిల్, 4 లైన్స్. ఓకే, ఈ 4 లైన్స్ అనేవి 4 వర్టిసెస్కి టచ్ అయ్యింది. ఓకే, స్క్వేర్ అంటే సర్కిల్ 4 లైన్స్, మళ్ళీ సేమ్ స్క్వేర్ సర్కిల్ 4 లైన్స్ ఏమైంది, 4 వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్కి టచ్ అయింది. సిమిలర్లీ ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఒక సర్కిల్ ఉంది కదా, సేమ్ ఇక్కడ ఎట్లయితే ఉందో ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఉండాలి ఇక్కడ కూడా. అంతేనా, సేమ్ అంటే ఇక సేమ్ ఇదే ఫిగర్ని ఇక్కడ రాసినాం, ఇక్కడ ఎట్లుంది అంటే ఇదే ఫిగర్ సేమ్ ఫిగర్ ఇక్కడ ఉండి జస్ట్ 4 లైన్స్ వర్టిసెస్కి టచ్ అయింది. సిమిలర్లీ ఇదే ఫిగర్ ఇక్కడ ఉండాలి, సేమ్ ఫిగర్ అంటే సేమ్ ట్రయాంగిల్ ఉండి మధ్యలో ఒక సర్కిల్ ఉన్నాక సేమ్ 4 లైన్స్ వర్టిసెస్ని టచ్ కావాలి. 4 లైన్స్ అంటే వర్టిసెస్ ఇక్కడ ఎట్లయితే టచ్ అయిందో ఇక్కడ ఓన్లీ 3 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి 3 లైన్స్ టచ్ చేస్తాను. 1 2 3 లైన్స్ అంటే ఈ మోడల్ ఫిగర్ ఉందా లేదా చెక్ చేయండి. సో ఇక్కడ ఉంది ఆప్షన్ 1కి ఉంది ఈ మోడల్ ఫిగర్. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, స్క్వేర్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, అండ్ 1 2 3 4 5 పెంటాగన్ ఉంది. ఓకే, ఇక్కడ 4 సైడ్స్ ఉంటే ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి. ఓకేనా, 4 సైడ్స్ ఇవి రెండు కంపేర్ చేయండి. ఇక్కడ 4 సైడ్స్ ఉంది, ఇక్కడ 3 సైడ్స్ ఫిగరే ఉంది. అంటే ఒక సైడ్ ఏమైనా తగ్గింది, మళ్ళీ ఇది డబుల్ అయింది. అంటే 3 సైడ్స్ ఫిగర్ని 2 సార్లు ట్రయాంగిల్ లోపల ట్రయాంగిల్ రాసినాం. సిమిలర్లీ ఇక్కడ 5 సైడ్స్ ఉంది పెంటాగన్, అంటే ఇక్కడ ఏమి ఉండాలి, 4 సైడ్స్ ఉన్న ఫిగర్ ఉండాలి. సో ఇక్కడ ఎట్లయితే 4 సైడ్స్ 3 సైడ్స్ అంటే ఒక సైడ్ తగ్గింది కదా, ఇక్కడ కూడా ఒక సైడ్ ఏమో కావాలి తగ్గాలి. అంటే 5 సైడ్స్ ఉన్న ఫిగర్ ఏం కావాలి, 4 సైడ్స్ కావాలి. మళ్ళీ ఈ 4 సైడ్స్ ఫిగర్లో మళ్ళీ సేమ్ ఇంకో 4 సైడ్స్ ఫిగర్ అంటే స్క్వేర్ లోపల స్క్వేర్ అయినా ఉండాలి, లేకపోతే రెక్టాంగిల్ లోపల రెక్టాంగిల్ అయినా ఉండాలి. సో ఇలాంటి ఫిగర్ ఇలా ఉందా లేదా చెక్ చేయండి ఆన్సర్ ఫిగర్స్లో. ఎక్కడ ఉంది ఆన్సర్ ఫిగర్స్లో, ఆప్షన్ 3కి ఉంది. ఓకే, సో 4 సైడ్స్ స్క్వేర్ లోపల స్క్వేర్ ఉంది. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ ఏసీఈజీ ఉంది, ఐకేఎంఓ. ఓకే, జెడ్ఎక్స్బిటి. ఓకే, సో చూడండి ఇక్కడ ఐజేకే అంటే ఐ తర్వాత జే లేదు కే ఉంది. ఓకే, ఐ తర్వాత జే లేదు కే ఉంది, అంటే దీనికి ఎంత యాడ్ చేసినాం, 1 యాడ్ చేసినాం ఎక్స్ట్రా +1. అండ్ కే తర్వాత ఐజేకేఎల్, ఎల్ లేదు ఎం ఉంది. ఓకే, ఎంఎన్ఓ, ఎన్ లేదు ఓ ఉంది, అంటే ఎంకు 1 యాడ్ చేసాం. సో ఇక్కడ సిరీస్ ఏంటిది 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఐకి 1 యాడ్ చేస్తే కే వచ్చింది, కేకి 1 యాడ్ చేస్తే ఎం వచ్చింది, ఎంకి 1 యాడ్ చేస్తే ఓ వచ్చింది. సిమిలర్లీ ఏకి 1 యాడ్ చేస్తే సి వచ్చింది, ఏబిసి అంటే బి లేకుంటే సి ఉంది కదా, డిఈ అంటే డి లేకుంటే ఈ ఉంది, అంటే సికి 1 యాడ్ చేస్తే ఈ వచ్చింది, ఈకి 1 యాడ్ చేస్తే జీ వచ్చింది, ఈఎఫ్జి అంటే ఎఫ్ లేకుంటే జీ ఉంది కదా. సో
ఇక్కడ ఉన్న లెటర్స్కి అన్నిటికీ 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. సిమిలర్లీ ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా చూడండి, జెడ్కి 1 మైనస్ చేస్తే ఎక్స్ వై జెడ్ కదా, అంటే జెడ్కి 1 మైనస్ చేస్తే ఎక్స్ వచ్చింది, అంటే ఎక్స్కి 1 యాడ్ చేస్తే జెడ్. సిమిలర్ యూవి డబ్ల్యూఎక్స్, సో డబ్ల్యూఎక్స్ అంటే డబ్ల్యూ లేకుండా ఎక్స్ ఉంది, సో వికి 1 యాడ్ చేస్తే ఎక్స్ వచ్చింది. అండ్ టీకి 1 యాడ్ చేస్తే అంటే వి వచ్చింది. ఎస్టీయూవి కదా, యూ లేకుండా వి ఉంది కాబట్టి టీకి 1 యాడ్ చేస్తే వి, వికి 1 యాడ్ చేస్తే ఎక్స్, ఎక్స్కి 1 యాడ్ చేస్తే జెడ్. సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ ఎక్కడ ఉందా లేదా చెక్ చేయండి. ఓకే, ఎంఎన్ఓ, ఎంకు 1 యాడ్ చేస్తే ఓ వచ్చింది. ఓపి, ఓపి అంటే ఓకే 1 యాడ్ చేస్తే పి వచ్చిందా, ఏం యాడ్ చేయకుండానే డైరెక్ట్ పి వచ్చింది, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. సిమిలర్లీ ఓపి, ఓ తర్వాతనే పి ఉంది ఏమంటే, సో ఇమీడియట్ లెటర్ ఉండద్దు, 1 యాడ్ చేస్తే వచ్చే లెటర్ ఉండాలి, అంటే ఆల్టర్నేట్ లెటర్ ఉండాలి, సో ఇది కూడా కాదు. ఓపి ఇది కూడా కాదు, ఆల్టర్నేట్ లెటర్ ఉండాలి కదా, లేదు. నెక్స్ట్ ఈజేకేఎల్ ఎంఎన్, సో కేఎల్ తర్వాత ఎమ్ లేదు ఎన్ ఉంది, సో ఎల్కి 1 యాడ్ చేస్తే ఎన్ వచ్చింది. ఎంఎన్ఓపి, ఓ లేదు పి ఉంది, అంటే ఎన్కి 1 యాడ్ చేస్తే పి వచ్చింది. పీక్యూఆర్, క్యూ లేదు ఆర్ ఉంది, సో పీకి 1 యాడ్ చేస్తే ఆర్ వచ్చింది. సో ఈ ఫిగర్ అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ దీంట్లో ఏదైతే ఇచ్చిండో క్వశ్చన్ ఫిగర్లో సేమ్ ప్యాటర్న్ అనేది ఇది ఫాలో అవుతుంది. ఓకేనా, ఫస్ట్ సెకండ్ ఫిగర్స్ ఏదైతే రిలేషన్షిప్ ఉందో సిమిలర్లీ థర్డ్ ఫోర్త్ కూడా సేమ్ రిలేషన్షిప్ ఉంది, అంతే కదా. ఇక్కడ ఎట్లుంది, ఏకి 1 యాడ్ చేస్తే సి వచ్చింది, సికి 1 యాడ్ చేస్తే ఈ వచ్చింది, ఈకి 1 యాడ్ చేస్తే జీ వచ్చింది. సిమిలర్లీ ఐకి 1 యాడ్ చేస్తే కే వచ్చింది, కేకి 1 యాడ్ చేస్తే ఎం వచ్చింది, ఎంకి 1 యాడ్ చేస్తే ఓ వచ్చింది. నెక్స్ట్ ఈ ఫిగర్లో చూస్తే టీకి 1 యాడ్ చేస్తే వి వచ్చింది, వికి 1 యాడ్ చేస్తే ఎక్స్ వచ్చింది, ఎక్స్కి 1 యాడ్ చేస్తే జెడ్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ లెటర్ నుంచి చెక్ చేయాలి, సో ఈ లెటర్ నుంచే కదా ఉంది, అంటే ఎల్కి 1 యాడ్ చేస్తే ఎన్ వచ్చింది, ఎన్కి 1 యాడ్ చేస్తే పి వచ్చింది, పీకి 1 యాడ్ చేస్తే ఆర్ వచ్చింది. సో అంటే ఫోర్త్ ఫిగర్ అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఓకేనా, సో మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటిది, ఫోర్త్ ఫిగర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 416 ఉంది, 5 క్వశ్చన్ మార్క్, 4 స్క్వేర్, ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్ కదా, 4 స్క్వేర్. సిమిలర్ ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 స్క్వేర్ ఉండాలి, 5 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 25 కదా, సో మనకు 25 ఇస్ ద ఆన్సర్, డైరెక్ట్ చెప్పవచ్చు ఇది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఈ ఫిగర్లో చూస్తే సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది, షేడెడ్. ఓకే, సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది, షేడెడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సైడ్స్ ఫిగర్ ఉంది, ఇక్కడ 4 సైడ్స్, రెండింటికి సర్కిల్ అనేది కామన్, సర్కిల్ అనేది కామన్గా ఉంది రెండింటికి అవుటర్ పార్ట్. ఓకే, ఇక్కడ 3 సైడ్స్ ఫిగర్ అనేది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 4 సైడ్స్ ఫిగర్, ఇది 3 సైడ్స్ ఫిగర్, అంటే ఒక సైడ్ పెరిగింది. సిమిలర్ ఇక్కడ కూడా సర్కిల్ ఉండే, సేమ్ ఇక్కడ ఫోర్త్ ఫిగర్లో కూడా ఏం కావాలి, సర్కిలే ఉండాలి. ఇక్కడ అవుటర్ పార్ట్ ఇక్కడ సర్కిల్ అయితే ఇక్కడ సర్కిల్, ఇక్కడ కూడా సర్కిల్ అయితే ఇక్కడ కూడా సర్కిల్. నెక్స్ట్ ఇక్కడ 3 సైడ్స్ ఫిగర్ ఉంటే ఇక్కడ 4 సైడ్స్ ఉంది, ఇక్కడ 5 సైడ్స్ ఫిగర్ అయితే ఇక్కడ ఎంత ఉండాలి, 6 సైడ్స్ ఫిగర్ ఉండాలి, 6 సైడ్స్ అంటే హెక్సాగన్ ఉండాలి. ఓకే, సో సర్కిల్ నుండి ఇక్కడ సగం పార్ట్ షేడెడ్ ఉంది, ఇక్కడ కూడా సగం పార్ట్ షేడెడ్ ఇచ్చినాం అవుటర్ ఇన్నర్ ఫిగర్లో, ఇక్కడ మొత్తం పార్ట్ షేడెడ్ లేదు, ఇక్కడ కూడా మొత్తం పార్ట్ షేడెడ్ లేదు. ఓకేనా, సో ఈ ఫిగర్ ఉందా లేదా చెక్ చేయండి. సో అన్నీ సేమ్ ప్యాటర్న్లో వచ్చినాయి, సో అన్నీ సేమ్ ప్యాటర్న్లో వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో సిమిలర్ ఫిగర్స్ కట్ చేసింది, 2 సిమిలర్ ఫిగర్స్, అంటే ఇక్కడ 2 ఈక్వల్ హాఫ్ చేస్తే ఇక్కడ కూడా 2 ఈక్వల్ హాఫ్స్, అంటే ఈ మోడల్లో ఉండాలి ఫిగర్. సో మన ఆన్సర్ ఫిగర్లో ఇక్కడ ఉందా, అన్నీ సేమ్ ఫిగర్స్ ఉన్నాయి, అన్ని సేమ్ ఫిగర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఫిగర్ వేరే ఇస్తాడు, మనకు కొంచెం ఆన్సర్ ఫిగర్లో డిఫరెంట్ ఇచ్చాడు. సో ఇట్లా ఉండాలి, మిడిల్లో 2 ఈక్వల్ పార్ట్స్ ఇట్లయినా ఉండొచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ చెప్పొచ్చు, లేదంటే థర్డ్ ఆప్షన్ అయినా చేసుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ అయినా ఇట్లా 2 ఈక్వల్ హాఫ్ చేసేలా చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఏముండాలి, ఇక్కడ 2 సిమిలర్ ఫిగర్స్ ఎట్లయితే కట్ చేసి ఉండే ఇలా కూడా 2 సిమిలర్ ఫిగర్స్ కట్ చేసి ఉండాలి ఆన్సర్ ఫిగర్లో. ఓకే, సో ఆన్సర్లో కొంచెం మిస్టేక్ ఉంది దీనిలో. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కౌ కాల్ఫ్ షీప్ క్వశ్చన్ మార్క్ అన్న. ఓకే, కౌ అంటే కాల్ఫ్, షీప్ అంటే క్వశ్చన్ మార్క్. సో బేబీ కౌని ఏమంటాం, కాఫ్ అంటాం. సిమిలర్లీ బేబీ షీప్ని ఏమంటాం మనం, ల్యాంబ్ అంటాం. ఓకేనా, సో ఈ రెండింటికి ఏదైతే రిలేషన్షిప్ ఉందో సిమిలర్ ఈ రెండింటికి కూడా అదే రిలేషన్షిప్ కదా ఉండాల్సింది. బేబీ కౌను కాల్ఫ్ అంటాం, సిమిలర్లీ బేబీ షీప్ని ఏమన్నా ల్యాంబ్, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే, సో ఇక్కడ స్టార్ ఉంది ఈక్వల్ టు అప్ యారో ఉంది సర్కిల్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ స్టార్ ఈక్వల్ టు డౌన్ యారో సర్కిల్, అంటే ఈ రెండు ఫిగర్స్ ఫస్ట్ రెండు ఫిగర్స్లో రిలేషన్ ఎలా ఉందంటే, సో ఇక్కడ రివర్స్లో చేసినాం, ఇక్కడ ఫస్ట్ స్టార్ ఇక్కడ ఫస్ట్ నుంచి ఉంది అంతా ఇటు రివర్స్లో రాసినాం, అంటే స్టార్ రాసినాం,
అంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే టాప్లో ఏది ఉందో ఇక్కడ డౌన్లో వచ్చింది అది. నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ యారో, నెక్స్ట్ సర్కిల్. సో ఇక్కడ యారోకి వచ్చే వరకు ఇక్కడ యారో ఒకటి ఏమైందంటే ఇది రివర్స్ అయింది. ఓకే, అంటే ఓన్లీ యారో పార్ట్ ఏమైంది, రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సర్కిల్ ఏం చేసినామంటే షేడ్ చేసినాం. ఓకే, సర్కిల్ ఏం చేసినాం, షేడ్ చేసినాం. ఓకే, జస్ట్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ రివర్స్లో రాసి మనం ఏం చేసినాం, ఈ యారో అంటే ఒక థర్డ్ సింబల్ ఏం చేసినాం, రివర్స్ చేసినాం. ఈ సర్కిల్ని ఏం చేసినాం, షేడెడ్ చేసినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే ఉండాలి చూడండి. సో సేమ్ దీన్ని కూడా ఏం చేయాలి, సేమ్ ఈ ఫస్ట్ 2 ఫిగర్స్ ఏదైతే రిలేషన్షిప్ ఫాలో అయిందో సేమ్ రిలేషన్ అనేది థర్డ్ 4th ఫిగర్ కూడా ఉండాలి కదా అనాలజీ ప్రకారం. సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, రివర్స్లో రాయాలి. రివర్స్లో అంటే ఫస్ట్ ఏముండాలి, స్క్వేర్ ఉండాలి. లాస్ట్కి ఉన్న స్క్వేర్ ఫస్ట్ ఉండాలి, దాని లాస్ట్లో ఉన్న స్క్వేర్ ఫస్ట్ ఉండాలి. సో తర్వాత ఉండాలి ట్రయాంగిల్, తర్వాత ఏమున్నది ట్రయాంగిల్. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఎస్, తర్వాత సి. సో ఫస్ట్ దీన్ని రివర్స్లో రాసినాం. రివర్స్లో రాసినాక సో ఇక్కడ థర్డ్ ఉన్న సింబల్ ఏముండాలి, రివర్స్ ఉండాలని చెప్పిన. సో థర్డ్ ఏముంది ఇక్కడ సింబల్, ట్రయాంగిల్ ఉంది. సో ట్రయాంగిల్ అనేది ఏముంటుంది, రివర్స్లో ఉండాలి ఇక్కడ. సో ట్రయాంగిల్ అనేది మనం ఏం చేసినాం, ఇక్కడ రివర్స్లో రాసినాం. సో ట్రయాంగిల్ అనేది రివర్స్లో రాసినాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పైన ఉన్న సింబల్ ఏం కావాలి, షేడెడ్ కావాలి. సో ఏది సింబల్ రివర్స్ చేసినాక పైన వచ్చిందో ఆ సింబల్ని షేడెడ్ చేయాలి. సో పైన ఏమొచ్చింది, రివర్స్ చేసినాక స్క్వేర్ వచ్చింది. సో స్క్వేర్ని ఏం చేయాలి, షేడెడ్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఫిగర్లో ఏముండాలి, పైన షేడెడ్ స్క్వేర్ ఉండాలి, దాని తర్వాత ట్రయాంగిల్ ఉండాలి, ట్రయాంగిల్ రివర్స్లో ఇన్వర్టెడ్ పొజిషన్లో ఉండాలి, తర్వాత ఎస్, తర్వాత సి ఈ పొజిషన్ ఉండాలి. ఓకే, సో మన ఆన్సర్ రిక్వైర్డ్ ఆన్సర్లో ఏముండాలి, ఇది ఉండాలి. సో ఇక్కడ గివెన్ ఆప్షన్స్లో ఇది ఉందా లేదా చెక్ చేయండి. సో ఫస్ట్ ఏముండాలి, స్క్వేర్, తర్వాత ట్రయాంగిల్ రివర్స్లో, సో స్క్వేర్ షేడెడ్. సో స్క్వేర్ షేడెడ్ ఎక్కడ ఉంది, సో ఈ 2 ఆప్షన్లో మాత్రమే స్క్వేర్ షేడెడ్ ఉంది. తర్వాత ట్రయాంగిల్ రివర్స్లో ఉంది, ట్రయాంగిల్ రివర్స్లో ఉంది. తర్వాత ఎస్ కూడా సేమ్ ఎస్ ఉంది. ఓకే, సో తర్వాత సి. ఓకే, సో తర్వాత సి అంటే ఎస్ తర్వాత సి. ఓకే, సో 2 సేమ్ ఆప్షన్లు ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ 2 ఆప్షన్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఏది పెట్టినా ఓకే. ఓకే, సో ఏదైనా ఓకే ఇందులో ఆప్షన్. సో ఫస్ట్ ఏముండాలి అనేది ఫస్ట్ అనేది స్క్వేర్ అనేది షేడెడ్ ఉంది, తర్వాత ట్రయాంగిల్ రివర్స్లో ఉంది, తర్వాత ఎస్, తర్వాత సి, అంతే కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆప్షన్స్. ఏ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ ఆన్సర్. సో ఏ ఆప్షన్ అయినా చూజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ రెండిట్లో ఏదైనా చూజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్లో సర్కిల్ ఉంది, ట్రయాంగిల్, స్టార్. సో సేమ్ సర్కిల్, ట్రయాంగిల్, స్టార్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఉన్న స్టార్ ఏం చేసినామంటే రివర్స్లో రాసినాం. ఓకేనా, పైన ఉన్న ట్రయాంగిల్ని కింద రాసినాం, కింద ఉన్న స్టార్ను పైకి పంపించినాం రివర్స్లో. సిమిలర్లీ ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడ సర్కిలే ఉంది కదా, ఇక్కడ ట్రయాంగిల్ ఉంటే ఇక్కడ కూడా సేమ్ ట్రయాంగిలే. సో ఇక్కడ కూడా ఏం రావాలి, ట్రయాంగిల్ రావాలి. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఉన్న స్టార్ని ఎట్లయితే రివర్స్ చేస్తే ఇది వచ్చిందో సిమిలర్లీ ఇక్కడ స్టార్, ఇక్కడ క్రాస్ సైన్ ఉన్న స్క్వేర్ను రివర్స్ చేయాలి. సో స్క్వేర్ నుండి క్రాస్ సైన్ అంటే పైన ఉన్న స్క్వేర్ కిందికి వచ్చింది, కింద ఉన్న క్రాస్ సైన్ పైకి వచ్చింది. సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ ఆన్సర్లు ఎట్లుండాలి, ట్రయాంగిల్ ఉండి ఒక స్క్వేర్ క్రాస్ సైన్ ఉండాలి. సో ట్రయాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, క్రాస్ సైన్, స్క్వేర్. ఇక్కడ ఉంది చూడండి ట్రయాంగిల్, పైన క్రాస్ సైన్, కింద స్క్వేర్ అంటే సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి. సో ఈ ఫిగర్లో సో ఇక్కడ ఫస్ట్ 2 ఫిగర్స్కి రిలేషన్షిప్ చూడండి ఎలా ఉంది. ఇక్కడున్న డాట్ 1 స్టెప్ 90 degrees ఇది రొటేట్ అయింది. సో క్లాక్ వైజ్లో, ఓకే, క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. బయట ఉన్న డాట్ ఏముంది, బయట ఉన్న ఈ డాట్, ఈ యారో, ఇట్లున్న క్రాస్ సైన్, ఇట్లున్న క్రాస్ ఈక్వల్ టు ఇవేమైంది 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయింది. అంటే ఇక్కడ ఉన్న డాట్ 90 degrees 1 స్టెప్ ఇక్కడికి వచ్చింది, అంటే ఈ ఫిగర్ వచ్చినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న యారో ఇక్కడికి వచ్చింది సేమ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్రాస్ సైన్ ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చినట్టు. సో ఇక్కడ ఉన్నది ఇటు. సో ఇవన్నీ బయట ఉన్న అన్నీ ఏమైంది 90 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయింది. నెక్స్ట్ సిమిలర్లీ లోపల ఉన్న సింబల్స్ ఏంటి, ప్లస్, డాట్, షేడెడ్ సర్కిల్, స్క్వేర్, సర్కిల్, ఇవి 2 ఏంటి, ఇవి 4 ఏమైంది అంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. చూడండి ఇక్కడ ప్లస్ సైన్ 1 స్టెప్ ఇడికి వచ్చింది, నెక్స్ట్ డాట్ 1 స్టెప్ ఇడికి వచ్చింది, అంటే ఇది వచ్చినట్టే. నెక్స్ట్ స్క్వేర్ 1 స్టెప్ ఇడికి పోతే ఇది వచ్చినట్టే. నెక్స్ట్ ఈ సర్కిల్ 1 స్టెప్ ఇడికి పోతే ఇది వచ్చినట్టు. ఓకే, సో ఫస్ట్ బయట ఉన్నాయి ఏంటి బయట ఉన్నాయి క్లాక్ వైజ్ రొటేట్ అయినాయి 1 స్టెప్. లోపల ఉన్న సైన్స్ ఏంటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయినాయి. ఓకేనా. సో బయట ఉన్నాయి క్లాక్ వైజ్ అంటే బయట ఉన్న డాట్స్ 1 స్టెప్ ఇడికి వస్తే ఇక్కడికి వచ్చింది, అంటే ఈ ఫిగర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న యారో 1 స్టెప్ ఇడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సింబల్ 1 స్టెప్ ఇడికి వస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సింబల్ 1 స్టెప్ ఇడికి వస్తే ఇది వచ్చింది. ఓకే, సో బయట ఉన్నాయన్నీ క్లాక్ వైజ్ రొటేట్ అయినాయి. నెక్స్ట్ ఈ లోపల ఉన్న సింబల్స్ యాంటీ క్లాక్ వైజ్, అంటే
ఇక్కడ ఉన్న ప్లస్ 1 స్టెప్ ఈడికి వస్తే ఇది వచ్చినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డాట్ 1 స్టెప్ ఈడికి వస్తే ఇది వచ్చినట్టు. ఇక్కడ ఉన్న స్క్వేర్ 1 స్టెప్ ఈడికి వస్తే ఇది వచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న సర్కిల్ 1 స్టెప్ ఇది వస్తే ఇది వచ్చినట్టు. ఓకేనా. సో బయట ఉన్న అన్ని క్లాక్ వైజ్ రొటేట్ అయినాయి, లోపల ఉన్న సింబల్స్ అన్ని ఇన్నర్ సైడ్ ఉన్న సింబల్స్ అన్ని యాంటీ క్లాక్ వైజ్. సిమిలర్లీ ఇక్కడ కూడా బయట ఉన్నాయన్నీ క్లాక్ వైజ్ రొటేట్ కావాలి. సో ఫస్ట్ ప్లస్ సైన్ రాసినాక ఇది క్లాక్ వైజ్ కదా రొటేట్ కావాల్సి. ఇక్కడ ఉన్న ఈ బార్ అయితే ఇక్కడ ఉన్న డాష్ ఇక్కడికి వచ్చింది క్లాక్ వైజ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సెమీ సర్కిల్ ఇటుకి వచ్చి క్లాక్ వైజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న యారో 1 స్టెప్ ఇటు క్లాక్ వైజ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సర్కిల్ ఇక్కడికి వచ్చింది 1 స్టెప్. ఓకే, సో బయట ఉన్న సింబల్స్ అన్నిటి క్లాక్ వైజ్ రొటేట్ అయినాయి ఇట్లా. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ లోపల ఉన్న ఏంటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ కావాలి. సో ఇక్కడ ఈక్వల్ టు ఏం కావాలి, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్రాస్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ పైకి వెళ్ళి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇక్కడికి వచ్చింది. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఫిగర్లు ఏముండాలి, ఇలా ఉండాలి. ఓకే, సో కింద ఆరో ఉండాలి, పైన బార్. ఇక్కడ ఉంది చూడండి, కింద ఆరో పైన బార్. దీనికి ఉంది, ఇంకెక్కడ ఉందా లేదు, ఓన్లీ ఈ ఆప్షన్కి ఉంది. కింద ఆరో పైన బార్. నెక్స్ట్ ఇటు క్రాస్ సైన్, ఇటు సర్కిల్, క్రాస్ సైన్ సర్కిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ సైన్, ట్రయాంగిల్ స్క్వేర్ ఈక్వల్ టు క్రాస్ సైన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ ఒక సర్కిల్ ఉంది, 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ సర్కిల్ ఉండి 4 ట్రయాంగిల్స్. ఓకే, సో సర్కిల్ లోపల ఈ బయట ఉన్న 4 ట్రయాంగిల్స్ ఏం చేసినాం, సెకండ్ ఫిగర్కి వచ్చే వరకు సర్కిల్ లోపల పంపించినాం. సిమిలర్లీ ఇక్కడ కూడా బయట ఉన్న 4 సర్కిల్స్ అనేది ఈ ట్రయాంగిల్ లోపల పంపించాలి. ఓకేనా. సో ఇక్కడ బయట ఉన్న 4 ట్రయాంగిల్స్ ఏం చేసినాం, ఈ సర్కిల్ లోపల పంపిస్తే సెకండ్ ఫిగర్ వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా బయట ఉన్న 4 సర్కిల్స్ని ఈ ట్రయాంగిల్ లోపల పంపిస్తే మనకు ఇంకొక ఫోర్త్ ఫిగర్ వస్తుంది. ఓకేనా. సో ఇట్లా మన రిక్వైర్డ్ ఆన్సర్ ఫిగర్లు ఏమి ఉండాలి, సర్కిల్ ట్రయాంగిల్ లోపల 4 సర్కిల్స్ ఉండాలి. 1 2 3 4 సర్కిల్స్ ఉండాలి. ఉందా లేదా చెక్ చేయండి. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఫిగర్స్లో ఏముంది, సో ఫోర్త్ ఆప్షన్ అయితే రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ ట్రయాంగిల్స్ అన్ని సర్కిల్ లోపల పంపించినాం, సెకండ్ ఫిగర్ వచ్చింది. సిమిలర్లీ సర్కిల్స్ అన్ని ట్రయాంగిల్ లోపల పంపిస్తే ఫోర్త్ ఫిగర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి. సో నెక్స్ట్ ఫిగర్, ఈ ఫిగర్లో ఫస్ట్ ఫిగర్ ఇలా సెమీ సర్కిల్ ఎట్లుంది, ఇట్లా స్ట్రైట్గా ఉంది. సో దీన్ని ఒక 90 డిగ్రీస్ రొటేట్ చేసినాం అనుకోండి. ఓకే, ఫస్ట్ ఫిగర్ని 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే 90 నుంచి 180 వరకు, ఇంతవరకు రొటేట్ చేసినాం. 90 నుంచి 180 వరకు, అంతే కదా. ఇట్లా స్ట్రైట్గా ఉన్న ఫిగర్ని 90 డిగ్రీస్ ఇట్లా రొటేట్ చేసినాం. రొటేట్ చేస్తే ఈ సెమీ సర్కిల్ ఇచ్చింది. దీన్ని ఏం చేసినామంటే మళ్ళీ ఫుల్ సర్కిల్ చేసి పైన ఉన్న పోర్షన్ షేడ్ చేసినాం. ఓకే, సిమిలర్లీ ఈ ఫిగర్ని కూడా 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి. ఓకే, సేమ్ ఫిగర్, ఈ ఫిగర్ని కూడా మనం ఏం చేయాలి, 90 డిగ్రీస్ రొటేట్ చేయాలి. ఆ ఫిగర్ ఇలా ఉంది చూడండి ఫస్ట్. సో ఈ ఫిగర్ ఇలా ఉంది. ఓకే, సో ఇట్లా ఉన్న ఫింగర్ 90 డిగ్రీస్ రొటేట్ చేయడం అంటే సేమ్ ఈ పొజిషన్కి వచ్చింది 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే. సో ఇట్లా వచ్చినాక మళ్ళీ ఏం చేయాలి, సేమ్ ఇదే ఫిగర్ని పైన డ్రా చేసి పైన ఉన్నదాన్ని షేడ్ చేయాలి. సేమ్ ఫిగర్ని పైన డ్రా చేసి మనం ఏం చేస్తాను, పైన పోర్షన్ షేడ్ చేసింది కదా, పైన పోర్షన్ షేడ్ అయి ఉండాలి. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఫిగర్లు ఏముండాలి, ఇట్లా ఉండాలి. ఓకే, సో కింది సైడ్ ఏం షేప్ ఉండి పైన సైడ్ ఏం షేప్ ఉండి పైన షేడ్ అయి ఉండాలి. సో ఉందా లేదా చూడండి, కింది సైడ్ ఏం షేప్, పైన సైడ్ ఏం షేప్, పైన షేడ్ అయి ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సో దీంట్లో ఏం చేసినాం, జస్ట్ ఈ ఫస్ట్ ఫిగర్ని 90 డిగ్రీస్ రొటేట్ చేసి దాన్ని డబుల్ చేసినాం. డబుల్ చేసి పైన పోర్షన్ షేడ్ చేసినాం. సిమిలర్లీ థర్డ్ ఫిగర్ని కూడా 90 డిగ్రీస్ రొటేట్ చేసి మళ్ళీ డబుల్ చేయాలి. ఆ ఫిగర్ని డబుల్ చేసి పైన పోర్షన్ షేడ్ చేసినాం. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి. సో ఇక్కడ 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి. 4 + 4. ఓకే, సో ఈ 4 ప్లస్ ఈ 4 సైడ్స్ ఎంత, 8 సైడ్స్. అంటే ఈ సెకండ్ ఫిగర్లో 8 సైడ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 సైడ్స్ వచ్చినాయి కదా. సో ఫస్ట్ రెండు ఫిగర్స్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఆ రెండు సైడ్స్ అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే సెకండ్ ఫిగర్ ఫామ్ అయింది. సిమిలర్లీ థర్డ్ ఫిగర్లో కూడా సేమ్ 1 2 3 1 2 3 అంటే 3 సైడ్స్ ప్లస్ 3 సైడ్స్ అంటే టోటల్ ఎన్ని 6 సైడ్స్. సో ఈ ఫోర్త్ ఫిగర్లో ఎన్ని ఉండాలి, 6 సైడ్స్ ఉండాలి. సో 6 సైడ్స్తో ఫామ్ అయ్యే ఫిగర్ ఏదైనా కూడా అదే మన రిక్వైర్డ్ ఆన్సర్. సో 6 సైడ్స్తో ఫామ్ అయ్యేది ఏంటి, హెక్సాగన్ ఫామ్ అయ్యింది కదా. సో ఇందులో ఉందా, సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అని చెప్పొచ్చు.
ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో ఈ క్వశ్చన్లో సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో యారోస్ అన్ని 4 యారోస్ ఉన్నాయి. సెకండ్ ఫిగర్కి వచ్చేవరకు ఈ యారోస్ ఏం చేసినామంటే కార్నర్ నుంచి డ్రా చేసినాం. సేమ్ యారోస్ను మనం ఏం చేసినాం కార్నర్స్ నుంచి అంటే స్క్వేర్ యొక్క కార్నర్స్ నుంచి డ్రా చేసి ఈ 2 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెండు మధ్యలో పంపించినాం. ఓకేనా. ఇట్లా లాస్ట్కి ఉన్న 2 సర్కిల్స్ను మధ్యలో పంపించినాం. సో ఫస్ట్ ఫిగర్లో ఏం చేసినాం, ఫస్ట్ ఫిగర్లో ఉన్న 4 యారోస్ను కార్నర్స్ నుంచి పెట్టేసి తర్వాత ఈ 2 సర్కిల్స్ని ఏం చేసినాం మిడిల్లో పెట్టినాం. సిమిలర్లీ ఇక్కడ ఉన్న 4 యారోస్ను ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏం చేయాలి కార్నర్స్ నుంచి డ్రా చేయాలి. ఓకే. కార్నర్స్ నుంచి 4 యారోస్ డ్రా చేయాలి. కార్నర్స్ నుంచి డ్రా చేసినాక ఈ మధ్యలో ఉన్న ఇక్కడ ఉన్న ఏవైతే క్రాస్ సైన్స్ ఉంటాయో వాటిని ఏం చేయాలి మిడిల్లో పంపించాలి. అంటే క్రాస్ సైన్స్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ మిడిల్లో ఉండాలి. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఫిగర్లు ఏముండాలి, ఇట్లా 4 యారోస్ కార్నర్స్ నుంచి ఉండి మిడిల్లో క్రాస్ సైన్స్ ఉండాలి. సో ఉందా లేదా చెక్ చేయండి. 4 యారోస్ కార్నర్ నుంచి ఎక్కడ ఉంది, ఓన్లీ సెకండ్ ఫిగర్లో ఉంది. ఓకేనా. సో 4 యారోస్ కార్నర్ నుంచి మిడిల్లో క్రాస్ సైన్స్ కూడా ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద అనాలజీ. ఓకే. సో ఈ టాపిక్ అనేది మనకు నవోదయ ఎంట్రన్స్ అండ్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్, ఓకే, అండ్ ఎన్ఎంఎంఎస్ అండ్ ఎన్టీఎస్సి, ఓకే. సో స్కూల్ స్టాండర్డ్లో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్లీ యూజ్ అవుతుంది అండ్ ఈజీ టాపిక్ ఇన్ నాన్ వర్బల్ సెక్షన్. ఓకే. జస్ట్ ఏముండదు ఇక్కడ ఫస్ట్ 2 ఫిగర్స్ కంపేర్ చేయాలి, ఏదైతే రిలేషన్షిప్ ఉందో సిమిలర్లీ థర్డ్ ఫోర్త్ ఫిగర్ కూడా సేమ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఓకేనా. సో జస్ట్ కంపేర్ చేసుకుంటే అయిపోద్ది. ఇది సింపుల్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.